29వ వచనములో, నేను సాత్వికుడును, దీన మనసు కలిగినట్టి వాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఆ మాటను అండర్లైన్ చేద్దాం. నా యొద్ద నేర్చుకొనుడి. ప్రభువు నేర్పడానికి మంచి బోధకుడు. ఆయన బోధించినట్లు భూమి మీద ఎవరూ బోధించలేదు. ఆయన అంత మంచి బోధకుడు. ఆయన అంత మంచిగా మనిషికి నేర్పించినట్టు వాడు. అందుకు ఆయన అన్నాడు, నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన యొద్ద ఏమి నేర్చుకోవాలి? దేవుని యొక్క మాటల్లో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఆయన యొద్ద ఏమి నేర్చుకోవాలి? దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. లూకాసు వార్త మొట్టమొదటి మాట, లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము. ఆయన యొద్ద నేర్చుకోవలసిన మాటలు, మొదటి వచనము. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండగా, ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు వచ్చి, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుము. నెంబర్ 1, ఏటి నేర్చుకోవాలా? ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఎటు నేర్చుకోవాలా? ప్రార్థన. ప్రార్థన రాదా అని అంటే రాదు. వస్తుందని మనం అనుకుంటున్నాం, కానీ రానే రాదు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. ఉదాహరణకి భోజనం దగ్గర ప్రార్థన చేయండి అన్న అని అన్నామనుకో, ప్రభువా నీకు వందనాలు ఆయన, నా హృదయం మంచిది కాదు, ఎక్కి వేక మొదలెడితే భోజనం ఏమైపోద్ది? భోజనం దగ్గర భోజనం ప్రార్థనే చేయాలి. ప్రభువా నువ్వు ఇచ్చిన ఆహారం కొరకు వందనాలు ఆయన, ఎవరికి లేదో వారికి అనుగ్రహించు, తినుచున్న నాకు బలము శక్తిని అనుగ్రహించు. భోజనం దగ్గర అలాగో నాకు ప్రార్థన చేయమన్నారని, ప్రభువా అన్న వెళ్ళిపోతాడు ఆయన, తోవలో కాపాడు, అక్కకు బాగోలేదని చెప్పాడు ఆయన, దీవించిన ఆయన, మా చర్చి వాళ్ళందరినీ దీవించిన ఆయన, అందరు ఉద్యోగాలు చేస్తాను, వేక మొదలెడితే భోజనం ఏమైపోద్ది? ప్రార్థన, అందుకనే ప్రార్థన నేర్పమన్నాడు. ప్రారంభము ప్రార్థన చేయండి అమ్మా అని అంటాం మనం. ఆరాధనకు వచ్చిన తర్వాత ఏ ప్రార్థన? ప్రార్థన ప్రారంభంలోని ప్రభువా పాటల్లోనూ, వాక్యంలోను, ఆరాధనలోను, బలవర్తమానములు, బలలో, కానుకలు, ప్రకటనలు, ఆది నుండి అంతం వరకు నువ్వు ఉండు నాయనా అనడానికి బదులు, ప్రభువా అలా అమ్మకు బాగోలేదు ఇప్పుడే బాగు చేయను ఆయన అని. ప్రారంభ ప్రార్థన బాగులేని దాని కొరకు కాదు. అందుకనే ప్రార్థన నేర్పుమయ్యా అన్నారు వాళ్ళు శిష్యులు. ఏటి నేర్చుకోవాలా? ప్రార్థన. రోగి దగ్గర ప్రార్థన చేయమన్నాం అనుకో, అప్పుడే ఏటి చేయాలి? ఆమెను బాగు చేయనైనా లేక ఆయన బాగు చేయనైనా ఆ పేరును బట్టి ఏటి చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని కలకత్తాలోని ఆ రోగులు ఉన్నారు నాయన ఉన్నాయి చెప్పింది అని అంటే గుర్తుకొచ్చినప్పుడు ఆ ప్రార్థన చేసేస్తామా? కలకత్తాలో ఉన్నంటోళ్ళు అందరి పేర్లు ఎక్కడ ప్రస్తావించామనుకో, ఈ రోగి పని ఏమైపోద్ది? అందుకని ప్రార్థన నేర్చుకోవాలి. సంఘ ప్రార్థన రావాలి, వ్యక్తిగత ప్రార్థన రావాలి, కుటుంబ ప్రార్థన రావాలి. కుటుంబ ప్రార్థనలో ఎలాగో మోకరించారు కదా, ఇదే మంచి టైం అనుకొని చెప్పేసి మొత్తం దేశమంతటి కొరకు అక్కడ చేసేవనుకో, ఆమె కళ్ళు తెరిచి చూస్తుంటుంది. బోరలేనంటాడు, 3 రోజులు అక్కడ ఉంటాడు, 4 రోజులు ఎక్కడ ఉంటాడు. అందుకే కాల ఈ కుటుంబ ప్రార్థన ఈ ప్రార్థన మొదలెట్టాడు. అర్థమవుతుందా? సమయోచితమైన ప్రార్థన. అందుకనే ఏమన్నారంటే, ప్రభువా యోహాను తన శిష్యులకు ఏటినట్టు ప్రార్థన నేర్పినట్లు మాకును కూడా ఏటి నేర్పు? ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థన చేత కాదు, రావట్లేదు. దేవుణ్ణి స్తుతించడం రావట్లేదయ్యా, దేవుణ్ణి ఆరాధన చేయడం రావట్లేదు, దేవుణ్ణి గణపరచటము రావట్లేదు, దేవుని సన్నిధిలో ఎలాగూ ప్రార్థన చేయాలో రావట్లేదు. పౌలు యవనస్తుడని తిమోతికి ఒక మంచి మాట చెప్తాడు. రండి తిమోతికి రాసిన పత్రిక. పౌలు గారు తిమోతికి మాట చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. 2వ అధ్యాయం, నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపోము,
పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చాలు. ప్రభువునికి ప్రార్థన చేయవారితో కూడా ఉండుము. నీతిని, ప్రేమను, విశ్వాసమును ఏటి చేయు, వెంటాడు. యవనస్తుడనే తిమోతి ఏ హృదయంతో ప్రార్థన చేయాలట? పవిత్రమైన హృదయంతో. ఏ హృదయంతో పడితే ఆ హృదయంతో ప్రార్థన చేసికూడదు. ఇందుకలు చదివాం కదా, ఆ హృదయము మోసకరమైనది, మాయ హృదయము, కీడు చేసే హృదయము, ఇంకెటువంటి హృదయము, లోబడనల్లని హృదయము. ఇటువంటి హృదయము ఇప్పుడు ఏం చేయబడాలా? పవిత్రపరచబడాల. యేసుక్రీస్తు వారి యొక్క విలువైన రక్తము ద్వారా, ఆయన అర్పించిన ఆయన శరీరము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా, ఆయన కార్చిన రక్తపు ద్వారా మానవుని యొక్క హృదయమేకము కడగబడి ఏమి చేయబడాలంటే పవిత్రపరచబడాలి. అందుకు ఎటు నేర్చుకోవాలి దేవుని దగ్గరికి అని అంటే, ఒకటి ప్రార్థన నేర్చుకోవాలి. ఎటు నేర్చుకోవాలా? ప్రార్థన. ఏమంటాడంటే పవిత్ర హృదయులై ప్రభువు సన్నిధిలో ఏడు చేయాలట? ప్రార్థన చేయాలి. ఏడు చేయాలా? ప్రార్థన చేయాలి. ఇర్మియా ఒక మంచి మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము. వారు ఏడ్చుచూ వచ్చుదురు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని ఏడ్చేస్తాను, నడిపిస్తాను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళు కాలువలు ఎదకు. ప్రార్థన చేస్తేనే దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అందుకనే ప్రార్థన ఎంతో అవసరం. ప్రార్థన ఎంత అవసరం అని అంటే, యేసు ప్రభు వారి యొక్క రాకడలో నిలబడాలంటే ఏటు ఉండాలో తెలుసా? ప్రార్థనే. లోకాసు వార్త ఇంతకల చదివే కదమ్మా. లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనము. లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం ఏమని చదివా? లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనము. కాబట్టి జరగబో వీటి నెలను తప్పించుకొని మనుసు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడు ఏడు చేయాల? ప్రార్థన. దేవుని ఎదుట నిలబడాలంటే ఏటు ఉండాలా? ఎల్లప్పుడూ ప్రార్థనే. సమయోచితమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా అందరి కొరకు ప్రార్థన చేయాలి. దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, మినిస్టర్ల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు. అంతే కదా. మనుషులందరి కొరకు ఏడు చేయాలా? ప్రార్థన, విజ్ఞాపనలు చేయాల. వ్యక్తిగతంగా చేయవలసిన ప్రార్థన ఎక్కడ చేసేస్తాము? సంఘంలో చేసేస్తాము. ఇప్పుడు టైం ఉండదు. ఏముండదు? టైం. 1 గంటకు వదలకపోతే మీతో బాధ, ఇంకా ఎక్కువైపోతే నాతో బాధ. ట్రైన్ వెళ్ళిపోతుందన్నా నేను ఆ ట్రైన్కి వెళ్తే ఇంకో ట్రైన్కి వెళ్తాను, ఫోన్లో కళ్ళు మూసుకుందామని అంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతుంటాం మనం. అర్థమవుతుందా? వ్యక్తిగతంగా చేయవలసిన ప్రార్థనలు కొన్ని ఉన్నాయి. అవి మోకరించి గంటల తరబడి దేవుని సన్నిధిలో ఏడ్ చేయాలా? విజ్ఞాపన చేయాలా? గోజాడాలా? సంఘంలో చేయవలసిన ప్రార్థనలు కొన్ని ఉంటాయి. అవి సంఘంలోని చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి బైబిల్ అదే చెప్తుంది, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును, నా యొద్ద నేర్చుకొనుడి. ఎవరి దగ్గర నేర్చుకోవాలా? ఆయన దగ్గర నేర్చుకోవాలా. ఎంతకాలం నేర్చుకోవాలమ్మా? అన్నీ నేర్చాం కదా, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కళ్ళు మూసుకొని అన్నీ చెప్పేస్తున్నాం కదా. ఏటి నేర్చుకోవాలంటే ఏటి లేదు. జీవితకాలం ఏకం నేర్చుకోవాల్సిందే. ఈ ప్రాణము ముగించినంత వరకు నేర్చుకోవాల్సిందే. నేర్చుకున్నాను అనుకుంటే మాత్రం పడిపోయినామని లెక్క. ఆత్మీయ జీవితంలో నుండి పడ్డామని లెక్క. ఎంతవరకు నేర్చుకోవాలంటే ఈ జీవితకాలం ఏకము కూడా దేవుని యొక్క మాటలు చదువుతాను. 1 ప్రార్థన నేర్చుకోవాలి. 2 దేవుని మాటలు చదువుతున్నాను. 2 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 2 ఇంకేటి నేర్చుకోవాలట? ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 20వ వచనం చదువుతావు నాన్న. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము
20వ వచనం, 17వ అధ్యాయము 20వ వచనము. ఆ, ఏటమ్మా? ఆ, ఆ, ఇస్రాయేల్ మధ్యను అవుట్కై ఆ, ఆ, ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికే గాని ఎడమకే గాని తొలక్కుండినట్లు తన దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టలను అనుసరించి నడవ నేర్చుకొనవలను. అబ్బా, ఎంతవరకట? తాను బ్రతుకు దినములన్నీ. అబ్బా, ఎంతవరకు నేర్చుకోవాలి? ఈ మాటలను అనుసరించటం నేర్చుకోవాలా. వాక్యాన్ని నేర్చేయాలా? అనుసరించటం. ఈ మాటలను అనుసరించాలా. సౌలును గురించి యెహోవా అదే చెప్తాడు. యెహోవా ఆజ్ఞలను నువ్వు ఏడ్ చేయలేదు, అనుసరించలేదు. అందుకు సౌలా, నిన్ను గూర్చి నేను ఏటవుతున్నానంటే పశ్చాత్తాపపడుచున్నాను. నీకంటే ఇంకా మంచివాడిని రాజుగా ఈ ఇశ్రాయేలు ప్రజలకు చేయదలంచా. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చేయాలా? అనుసరించటం నేర్చుకోవాలా. అనుసరించి నడవటము నేర్చుకోవాలి. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎక్కడుందన్నమాట? కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు చదువుతున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు ఎవరి పోలేట? మీరు నన్ను పోలి నడుచుకోండి. 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక. ఆ పోలికలు ఉన్నాయా? సేమ్ డేవిడ్ యేసుప్రభులాగే ప్రేమిస్తాడండి. యేసుప్రభుకి నాకు తేడా లేదా? అంత దరిద్రమే. రే చిన్న డేవిడ్, సేమ్ మీ నాన్నలాగా పాడుతున్నావురా అంటే అది నా పోలిక. సేమ్ మీ నాన్నలాగా ప్రసంగం చేస్తున్నావురా అంటే అది నా పోలిక. మీ నాన్నలాగేంటి అన్ని ఆలోచనలు అంటే అదేంటి? అది నా పోలిక. ఆ పోలికలు ఆడిలో కనబడుతుంటే నేనేమవుతాను తెలుసా? ఆనందం అయిపోతుంటుంది. ఎంత సంతోషం! అబ్బా, భూమి మీద నేను లేకపోయినా పర్వాలేదు, నాలాంటి ఒకడు ఉన్నాడు. ఇప్పుడు పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి. ఏమి ధైర్యం అండి ఆ ధైర్యం! నేను క్రీస్తుని పోలి. క్రీస్తు ఏమి చేయబడ్డాడు అని అంటే, ఆయన 1-40 కొరడా దెబ్బలు ఆయన వీపున కొట్టబడ్డాయి. పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, 5 మార్లు నేను ఏం చేయబడ్డాను? కొరడాలతో నేనేం చేయబడ్డాను? కొట్టబడ్డాను. రాళ్ళుతో కొట్టబడ్డాను. అంతేకాదు, ప్రాణాపాయంలో ఉంటిని. ఎన్నో విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఏమి ప్రభు కొరకు ఎంత శ్రమనోర్చాడు, ఎంత శ్రమ అనుభవించాడు, ఎంత దుఃఖమును అనుభవించాడు. ప్రభు కొరకు శ్రమను ఓర్చాడు. అందుకు ఆయన అన్నాడు, నేను క్రీస్తును పోలి ఏమి నేర్చుకోవాలట? ఆయనను పోలి నడుచుకోవటం నేర్చుకోవాలి. వాక్యాన్ని అనుసరించటం నేర్చుకోవాలి. దేవుని యొక్క మాటలను అనుసరించటము నేర్చుకోవాలి. వాక్యాన్ని అనుసరించటం. నిన్న మోరియా దగ్గరికి వెళ్ళాము, తమ్ముడు నేను. ఆ సేవకుడికి ఈయన కొన్ని కోట్లకి అధిపతి. సంఘ పెద్ద, కొన్ని కోట్లకి అధిపతి. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే తమ్ముడు చెప్తున్నాడు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లక్షల రూపాయల కారులేనట్ట. 5-6-10 లక్షలు కాదు, చాలా ఎక్కువ ఖరీదు కలిగిన కార్లు. ఆయన ఎంత సింపుల్గా ఉన్నాడంటే, నేను వెళ్ళగానే అన్న ప్రైజ్ అన్న లేచి, సంఘ పెద్ద లేచి కూర్చుని పెట్టి, అన్న మీరు మంచి ఎండగా ఉందన్న, మీరు పైకి పదండి, రెస్ట్ తీసుకుందరు అని. ఎంత గౌరవం, ఎంత విధేయత చూపించాడనంటే, వాళ్ళ తండ్రి గారు ఆ సంఘానికి సంఘ పెద్ద, తర్వాత ఈయన ఆ సంఘానికి సంఘ పెద్ద. ఆ సేవకుడికి ఇచ్చిన గౌరవాన్ని అది ఏకని చూస్తుంటే, అంటే ఇంత క్రమశిక్షణలో మనోళ్ళు వీళ్ళని ఏడ్ చేస్తారు, పెంచుతారు అని. మనకి హెబ్రోను ప్యాటర్న్ విధానం తెలిసింది, కానీ క్రమశిక్షణ
తెలియలే. ఆ పోలిక రాలేదు. ఆ పోలిక క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను. పౌలు చెప్తున్న మాటలు ఎవరిని పోలి? క్రీస్తును పోలి. కాబట్టి ఈయన అంటున్నాడు, ఏమి నేర్చుకోవాలని అంటే, ఏమని చెప్పాడు? వాక్యమును అనుసరించి నడవటము నేర్చుకో. ఆయన పోలిక దేవుని యొక్క మాటలను ఏడ్చేలా అనుసరించటం నేర్చుకోవాలి. ఆది కాండంలో 26వ అధ్యాయంలోని 5వ వచనంలో ఇస్సాకు కొరకు ఒక మంచి మాట రాయబడి ఉంది. ఆది కాండము 26వ అధ్యాయము 5వ వచనము. 26వ అధ్యాయము. అబ్రహాము నా మాట విని నా ఆజ్ఞలను, నా కట్టలను, నా నియమములను గాయకొనునని చెప్పెను. 6వ వచనం చదివరక్క. 5వ వచనము. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టలను, నా నియమములను ఏడ్ చేశాడు, గైకొన్నాడు. చూసేంత గొప్ప సంగతి. అబ్రహాము గైకొన్నాడు దేవుని యొక్క మాటలను, కట్టలను, విధులను. వాటిని అనుసరించి ఏడ్ చేశాడట, నడుచుకుంటూ వచ్చాడు. 1 ప్రార్థన నేర్చుకోవాలి. 2 వాక్యాన్ని అనుసరించటం నేర్చుకోవాలి. దాన్ని పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి. 2. 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. నీవు హోరేబులో కూర్చుము, నాకు భయపడా నేర్చుకోవాలా. ఎట్ నేర్చుకోవాలట? దేవునికి భయపడ్డం నేర్చుకోవాలి. దేవునికి ఏటి పడ్డా? దేవుడంటేనే అసలుకి భయం లేదు. దేవుడు కనబడితే ఆయనకి ఏదో ఒక వరుస పెట్టి పిలిచియాలనుకుంటున్నాం మనం ఇంకేటి భయపడతాం ఆయనకి. దేవుడు కూడా కనబడి ఉండక ఏమనేస్తాం? ఏమన్నా బాగున్నావా, ప్రైజులేడన్నా అని అంత మేటో. అంటే అలాగుంది మన పరిస్థితి. అందుకే అన్నాడు, నాకు భయపడము నేర్చుకోండి. బైబిల్లో ఒక ఆయన కొరకు ఈ విధంగా సాక్ష్యం ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆది కాండం 26వ అధ్యాయము, 26వ అధ్యాయమేనా? 22వ అధ్యాయం 12వ వచనము. 22వ అధ్యాయము 12వ వచనము. 22:12 వచనం చదువునానా? ఆ చిన్న మీద మేము వానికి చేయి వేయకము, చేయకము, కుమారుణ్ణి నాకు వియ్య ఎన్నితి లేదు కనుక నీవు దేవునికి ఏమవుతున్నావు? అబ్బా, నువ్వు ఎవరికి భయపడుతున్నా? అబ్రహాము కొరకు దేవుడిస్తున్న సాక్ష్యము మంచి స్టేట్మెంటు. నువ్వు దేవునికి ఏమవుతున్నావు? భయపడుతున్నావు. నువ్వెవరికి భయపడుతున్నా? దేవునికి. నేనే తండ్రినైతే నాకు భయపడి కనపరిచిన వాడు ఎక్కడున్నాడో? మలాకి 1:6 వచనములో నాకు భయపడి కనపరిచినట్టు వాడు ఎక్కడున్నాడు? దేవుణ్ణి ఆరాధించడానికి కూడా మనకి ఏటవ్వట్లేదు. మన నోరు ఏమవట్లేదు, పగలట్లే. ఆరాధన వదిలేసి ఇంకేమైనా చెప్పడానికి మన మీద అయితే ఏమవుతాం? తొందరగా మన నోరే ఏమవుతుంది, కదులుతుంది కదా. ఆరాధన వదిలేద్దాం, ఈ ప్రార్థన వదిలేద్దామమ్మ, ఇవన్నీ విషయాలు వదిలేద్దాం. ఇవి కాకుండా ఏ విషయాలు ఏమైనా మాట్లాడామనుకో మన నోరు ఏమవుతుంది రా తల్లి? ఇందువలన నీవు ఎవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడుతున్నావు. ఎవరికి భయపడుతున్నా? దేవునికి భయపడుతున్నావు. ఎందువలన? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును. ఎవరినమ్మా? ఎవరిని? నీవు ప్రేమించిన ఇస్సాకును. ఎవరు ప్రేమించారట? ఏది ప్రేమిస్తున్నామో అదే దేవుడు అడుగుతాడు. ఎవరిని ప్రేమిస్తామో దేవుడు ఆ వ్యక్తినే కావాలని కోరుతాడు. భక్త సింగ్ గారు అన్నారు, ఏమన్నారంటే, దేవుడు పిలుపు వచ్చినప్పుడు, ప్రభువా నీ సేవ చేయలేను, నేను మంచి ఉద్యోగం చేసి 10 మంది పాస్టర్లైనా నేను నేర్చేస్తాను, పోషిస్తాను అన్నారట. అప్పుడు దేవుడు అన్నాడట, నీవే నాకు కావాలి,
నీ డబ్బులు వస్తున్నాడు. నీ ద్వారా ఇండియాలో గొప్ప పరిచర్య చేయాలనేది నా యొక్క ఉద్దేశం. ఆయన ప్రణాళిక వేరే, ఆయన ఆలోచన వేరే, ఆయన తలంపు వేరే. ఆయనకు భయపడడం నేర్చుకున్నామా? అన్నిటికంటే ముఖ్యమేంటి? భయపడ్డం అంటే ఎలాగన్నా? ఒక అధికారి వస్తాడు, డిఎస్పి ఉన్నారనుకో, ఆయన వచ్చారనుకో, కింద నుండి ఆఫీసర్ అలాగే ఏమవుతాడు? అంతే కదమ్మా. డాక్టర్ గారు వచ్చారనుకో, పేషెంట్ ఏమవ్వాల? ఓసి డాక్టర్ అట్రా ఆయన రూమ్లోనికి వెళ్ళండి రా, తర్వాత నేను వెళ్తాను అంటాడు. ఏట్రా తల్లి, డాక్టర్ గారికి పేషెంట్ ఏటవ్వాలా? భయపడ. జిల్లా కలెక్టర్ గారు వచ్చారనుకో, ప్రజలందరూ ఏమవ్వాలా? సార్ నమస్తే సార్, మా భూమి తల సమస్యలు ఇవి, మాకు నీరు రావట్లేదు, మా పరిస్థితి లేకము ఇవన్నీ. వీళ్ళకే ఇంత భయపడితే ప్రభు అన్నాడు, నీ ఆత్మదేహమును చంపు వారికి నువ్వేటవ్వాలా? భయపడాలి కదా. మత్తయి సువార్తలోనే ఆ మాటలు చెప్పాడు. ఆత్మను దేహమును చంపు వారికి ఏమవ్వాలా? భయపడినట్టు ఎక్కడున్నాడు ఈ భూమి మీద? దేవుడిని తెలుసుకున్న తర్వాత భయమే పోయింది. ఎవరికి? దేవుని ప్రజలకి. తర్వాత బోల్లొట్టు ఏమిరా ప్రభువు నమ్ముకున్న వెలగానంటే, పాస్టర్ గారు మొన్న చెప్పేసారులేదు, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడే. నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన ఏడు చేస్తాను అన్నాడు, కడుగుతున్నాను. అందుకే రోజు అదే పని చేస్తున్నాను బ్రదరు. సాయంకాలం వేసాక లేట్ చేస్తున్నాడు. ఏడు చేస్తాడు సాయంకాలం, ఉదయం అల్లా చేసేస్తాడు, సాయంకాలం వచ్చాక లేట్ చేస్తున్నాడమ్మా. పాపాలన్నీ ఏడు చేస్తాడు, ఒప్పుకుంటాడు. అర్థమవుతుందా? దేవునికి భయపడడం అనేది లేదు. ఆయన అందుకంటున్నాడు, నేను కేవలంగా నీ వంటి వాడినని నీవు అనుకొనిచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను మౌనంగా ఉన్నానంటే కేవలంగా ఎటువంటి వాడును? నీ వంటి వాడినని నీవు అనుకొనిచున్నావు. ఈ సంగతులన్నింటినీ వరుసగా నీ దగ్గర ఉంచి ఒకేసారి నేను నేర్చేస్తాను, గద్దిస్తాను. చదువు ఆ మాట. కీర్తన రాసిన గ్రంథము 50వ అధ్యాయము చదువునా గ్రేసమ్మ. 50 అధ్యాయము ఎన్నో మాట, 20వ వచనము. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద ఏడ్చేస్తున్నా అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనై ఉంటుని, అందుకు నేను కేవలం నీ వంటి వాడిని నువ్వు అనుకుంటున్నావు. అయితే నీ కనులు ఎదుట ఈ సంగతులు వరుసగా ఉంచి నిన్ను ఏడ్చేస్తాడు. అంతే. యేసు ప్రభువారు కేవలంగా నీ వంటి వాడని నువ్వు అనుకుంటున్నావు కాదు. అర్థమవుతుందా? దేవునికి భయపడాలా. ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఏటి ఉండాలా? భయం ఉండాలి. భయం లేకుండా అలా మాట్లాడేస్తావు అనవసరంగా ఏ పదానేనే. ఆ పదం మాట్లాడాలంటే శరీరమేక మేటవ్వాలి. అబ్బా, మన క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన చెవిలో పడాలా, మన కంటి ద్వారా మనం ఏం చేయాలా? చూడాలి. అది ప్రేమతో అవతల వ్యక్తిని ఏటి చేయాలంటే సరి చేయాల ప్రేమతో. అందుకని ఆయన అన్నాడు, నువ్వు దేవునికి ఇందువలన భయపడుచున్నావు. ఎందువలన? నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇచ్చుట వలన, ఈ కార్యము చేయటం వలన నువ్వు దేవునికి ఏటి చేస్తున్నావు? భయపడుచున్నావు. లోకాసు వార్త 18వ అధ్యాయంలోనే ఒక ఆయన ఉన్నాడు, మనుషులకి దేవునికి భయపడని ఒక అన్యాయస్తుడు, న్యాయాధిపతి. ఎవరికి భయపడట్లేదు గ్రేసమ్మ? మనుషులకి భయపడట్లేదు, దేవునికి కూడా ఏడ్చట్లేదు, భయపడట్లేదు. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి న్యాయం తీరిస్తే, మరి నీతి కలిగిన న్యాయాధిపతి దగ్గరికి వచ్చాం కదా మనము. ఆయనకు భయపడితే, ఆయన దగ్గర మనం వణుకుతే ఆయన మనకు న్యాయం చేస్తాడా లేదా? చేకూరుస్తాడు, న్యాయం చేకూరుస్తాడు. అందుకనే భయపడటం నేర్చుకోవాలి. ఎటు నేర్చుకోవాలా? ఎవరు నేర్పుతారు భయపడము? స్కూల్కి వెళ్తే ముందు టీచర్ చెప్తాడు ఏటని, ఏయ్ చేతులు కట్టుకో అంటాడు. ఈడేడు చేస్తాడు. అప్పుడు చేతులు కట్టుకో, కాళ్ళ దగ్గర పెట్టరా అంటాడు, కాళ్ళ దగ్గర పెట్ట. టీచర్ ముందు నేర్పుతాడు ఏంటి? భయపడ్డం. టీచర్ కనబడగానే ఈడప్పుడు ఏడు చేస్తాడంటే ఆ రోజు నుండి, మనసు రోజు నుండి చేతులు కట్టుకుంటారు, అమ్మో మన మేషర్ వచ్చారా అని. అర్థమవుతుందా?
తర్వాత ఏంటి చెప్తాడు? పద్ధతి నేర్పుతాడు. రాయ్ తల మంచిగా ఏడ్చేవాలా, దూసుకోవాలా, ఉతికిన బట్టలు వేసుకోవాలి, ఉదయాన్నే లేచి ఏడ్ చేయాలా, బ్రష్ చేయాలా. అర్థమవుతుందా? ఈ శుభ్రమైన పనులేక ఎవరు నేర్పుతారు? టీచరు. సంఘంలో కూడా అంతే. దేవుడు ఇవన్నీ మనకేట్ చేస్తాడు, నేర్పుతాడు. దేవునికి మనం అందరం ఏటవ్వాలా? భయపడాల, దేవునికి భయపడాల. అందుకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా యొద్ద నేర్చుకోండి. ఎటు నేర్చుకోవాలంటే, ఒకటి ప్రార్థన. నా యొద్ద నేర్చుకోండి అంటే ఎటు నేర్చుకోవాలా? ఆయన వాక్యాన్ని అనుసరించి నడవటం నేర్చుకోవాలి. 2. 3 నా యొద్ద నేర్చుకోండి అని అంటే ఎటు నేర్చుకోవాలట? నా యొద్ద భయపడటము నేర్చుకోవాలి. ఎటు నేర్చుకోవాలట? భయపడటం నేర్చుకోవాలి. 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నారు. రండి కీర్తన రాసిన గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనము. 34వ అధ్యాయం. మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు నాది. ఎటు నేర్పుతాడట? భయము భక్తి నేర్పుతాను. ఎటు నేర్పుతాడట? భక్తి. యెహోవా యందు భక్తి నేర్పుదును. యెహోవా యందు ఎటు నేర్పుతాడు? భక్తి ఎలాగ చేయాలో మనకు తెలియదు. భక్తిని భక్తిలాగా మనము చేయాలి. భక్తిని భక్తిలాగా ఏంటి చేయాలి. అందుకని భక్తి నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటి నేర్చుకోవాలి? భక్తి నేర్చుకున్నట్టు వాడు ఏమవుతాడంటే బ్రతుకుతాడు. యెహోవా యందు భయము జీవమునకు మూలము. జీవమునకు ఏటట? మూలము. భక్తిని సాధకము చేయాలి. భక్తిని ఏటి చేయాలా? సాధకం చేయాలి. భక్తి వలన ఎన్నో లాభాలు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో ఒక ఆయన కొరకు ఈ విధంగా రాయబడి ఉంది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం చదువునానా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయము కొర్నేలను భక్తిపరుడు ఒకడు ఉండెను. అబ్బా, అతడి ప్రార్థన చేయవాడు చాలు. భక్తిపరుడట. ఏ పరుడట ఆయన? భక్తిపరుడు. కొర్నేలు, ఇటాలమని పట్టణంలో కొర్నేలు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడట? భక్తిపరుడు. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో, ఊజు దేశమందు యోబును ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు ఏటి కలిగినట్టు వాడు? భయము భక్తి కలిగినట్టు వాడు. అబ్బా, ఎంత గొప్ప సంగతి! అతడు యథార్థవంతుడు. అతడు ధనవంతుడు అని రాయలే, అతడు డాక్టర్ అని రాయలే, అతడు యాక్టర్ అని రాయలే. చూడు, బైబిల్ అతని కొరకు ఇస్తున్న సాక్ష్యము. అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగినట్టు వాడు. అందుకు చెడుతనాన్ని ఏడు చేశాడు? విసర్జించినట్టు వాడు. ఎంత మంచి మాటలు! యెహోవా యందు. పిల్లలారా, నా దగ్గరికి రండి, మీకు ఏటి నేర్పుతాను? యెహోవా యందు ఏటి నేర్పుతాను? భయము భక్తి నేర్పుతాను. ఇదేనమాటనా? 4 యెహోవా యందు భయము భక్తి నేర్పుతాను. 5 దేవుని యొక్క మాటలు చదువుదాం. రండి కీర్తన రాసిన గ్రంథము 119వ కీర్తన 73వ వచనం చదువునానా? 119వ కీర్తన. నిర్మించి ఏర్పరచును, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు. ఏటి నేర్చుకోవాలట? ఆజ్ఞలు నేర్చుకోవాలా. ఏటి నేర్చుకోవాలా? ఆజ్ఞలు. నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు ఏటి దయచేయు? బుద్ధి. ఆజ్ఞలు ఏటి చెప్పు? కండిషన్ ఏటి? నిన్ను వల్లే నీ పొరుగు అని ఏటి చేయాలి అంటే దాని అర్థం ఏంటి? సులువుగా చెప్పేసాము, నిన్ను వల్ల నీ పొరుగు అని. నువ్వు తింటున్నా, నీ పొరుగువాడు తింటున్నాడా లేదా? నువ్వు కట్టావు, నీ పొరుగువాడు కట్టుకున్నాడా లేదా? నువ్వు ఉన్నావు, నీ పొరుగువాడికి ఇల్లు ఉందా? ప్రేమించాలి కదా. నిన్ను వల్లే నీ పొరుగువాడిని. పొరుగువాడి దాకా అక్కర్లేదు. ఎవరమ్మా? నన్ను వల్లే నా భార్యని నేను ఏటి చేయాలి?
ప్రేమించాలి. నేను ఇక్కడ చేపలు తింటున్నాను, అది తింటున్నదిలే. అర్థమవుతుందా? ఆమె నాలో ఏటి భాగము. నేను నా శరీరాన్ని ఏ విధంగా అయితే ప్రేమించుకుంటానో, నా భార్యను కూడా నేను అదే విధంగా ఏటి చేయాలి, ప్రేమించాల. ఎంత గొప్ప సంగతి. కాబట్టి అందుకనే పరిచర్యలో ఒకవేళ శ్రమ భార్యకి ఎదిరినప్పుడు పరిచర్యని స్టాప్ చేసి ముందు ఎవరిని చూడాలి, భార్యని చూడాలి. అదేంటి బ్రదర్ అంటే, అవును, ఆమె కింద ముందు పరిచర్య చేస్తే పరిచర్య ఏమైపోద్ది తెలుసా, విజయవంతము అయిపోద్ది. ఆమెని చూడకుండా బలిపీఠం మీద నుండి 100 ప్రసంగాలు చేసిన దేవుడు దానికి ఏడు చేస్తాడంటే 0 చుట్టేస్తాడు. ఏడు చుట్టేస్తాడు, 0 చుట్టేస్తాడు. ఆమె దేవుడిచ్చిన ఏటి భార్య. ఆమెకు ముందు ఏటి ఇవ్వాలా, ప్రాధాన్యత, ప్రాముఖ్యం ఇవ్వాలా. ఆమె దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ జీవన యొక్క ప్రయాణంలో ఆమెను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ పరిచర్యలు ముందుకి వెళ్ళాలా. తేడా వచ్చిందనుకో, పరిచర్య అమ్మా 6 లాగా కొట్టిడానికి కొట్టేద్దా. ఆమె ఒక్క మాటతో కొట్టిందనంటే పరిచర్యాక మేటైపోద్ది అంతే, ఇంకేట్ లేదు. అందుకని పేతురు గల ఆ మాట చెప్తాడు. పేతురు రాసిన పత్రికలో పేతురు గారు ఆ మాట చెప్తాడు. ఏమని? భార్యల విషయం జాగ్రత్తగా ఉండుడి, అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో ఎటువంటి వారట, పాలివారై ఉన్నారని ఎరిగి, వాళ్ళు ఎక్కువ ఏటి బలహీనమైన ఘటమని భార్యని ఏడు చేయాలా, సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండినట్లు జ్ఞానము చెప్పిన వారితో ఏడు చేయాలా, కాపురం చేయాలి. ఏయ్, నాకు ఇప్పుడు తలనొస్తుంది, నువ్వే విజయనగరం వెళ్తావని అంటే అయిపోయిందని లెక్క. ప్రార్థన మరి ఫోన్ చేయడమే, అన్నా ఈరోజు మరి రాలేనని. అందుకని జ్ఞానంతో ఏడు చేయాలా, కాపురం చేయాలి. అమ్మ ఒక ట్యాబ్లెట్ వేసుకోరా తల్లి, తగ్గిపోద్ది, 10 నిమిషాల్లో తగ్గిపోద్దట డాక్టర్ గారు చెప్పారు. అవసరమైతే ఇంకొక 30 రూపాయలు ఇచ్చి ఒక ఇంజక్షన్ అయినా కొని సెట్ చేయాలి, వేసేయాలి. కానీ ప్రార్థనలకి ఏటు కలిగినివ్వకూడదు, ఆటంకము రాని. ప్రార్థనలకి ఏటు రానివ్వకూడదు, ఆటంకం. ఈ జీవన కృపావరములో ఉంటున్న మనం, ఈ జీవన సంబంధంలో నడుస్తున్న మనం, వాళ్ళు బలహీనమైన ఘటమని ఎంచుకొని, వాళ్ళు బలహీనమా మనం బలహీనమా, వాళ్ళ మాటే బలంగా వస్తుంది, మన మాట ఎలాగుంటుంది, బలహీనంగా ఉంటుంది. అర్థమవుతుందా? వాళ్ళది గొప్ప ఎలాగుంటుందమ్మా, పవరు, అధికారంతో కూడిన ఆ మాటలు వాళ్ళు ఆడతారు. మనం అది సరేలా అని అంటుండే శిరస వహిస్తాము. కానీ పేతురు ఏడు చెప్పాడంటే, వాళ్ళు బలహీనలు కాబట్టి వాళ్ళ విషయంలో ఎలాగుండాలట, జాగ్రత్త కలిగి ఉండండి అని రాశాడు. ఇంకే ఏమని రాశాడనంటే చదువుతున్నాను, 6వ వచనము. ఆ ప్రకారం శారా అబ్రాహాముకు యజమానుడని పిలిచి అతనికి ఏటయ్యిందట, లోబడి ఉంది, లోబడింది. ఇప్పుడు లోబడినట్టు లెవెల్ ఉన్నారులే అందరూ కూడా. నీది 40 అయితే నాది 80 అంతాను రేటు. జీతం అమ్మా, నువ్వు తెచ్చింది 40, నీ తెచ్చింది ఎంత 80. నువ్వు నోరు మూసుకొని నువ్వు కాఫీ పెట్టు అని అంటారు. అర్థమవుతుందా? ఎవరు తగ్గట్లు ఇప్పుడు లోబడినట్టు లెవెలు లేరు. ఎక్కడుంది? కింద వచ్చిన చదువక్క, చదువమ్మా. అటువలనే పురుషులారా దేవుని కృపావరములో కాదమ్మా, కంటిన్యూ చేయరా, లోబడి ఉండును, మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకుని ఎడ్లా ఆమెకు పిల్లలు. ఎవరికి? శారమ్మకి. అర్థమవుతుందా? అది కంటిన్యూషన్ చేశాడు. ఏమని చేశాడంటే, అటువలనే పురుషులారా జీవనమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. భార్యను ఏడ్ చేయాల, సన్మానించడం అంటే
గౌరవించటం. గౌరవించడం ఎలా చెప్పు? ఉప్పు తక్కువైంది అనుకో ఏటి చేయాలా? ఎక్సలెంట్గా ఉండే మనకి ఈరోజు అలాగ అనాల. ఏమి లేదు అసలుక, అది రుచే లేదు. కానీ ఎలాగ పోవడాలి తెలుసా? నిన్నటికంటే ఈరోజు ఏటో నీ చేతులు దేవుడు ఆశీర్వదించేశాడు అనగానే ఇక అంతే, నీకు మజ్జిగ, నీకు మంచినీళ్ళు, నీకు అన్నీ ఉన్నా. అబ్బా అమ్మ అంటుంది వెనకంతే, అన్నీ నీకు ఏ సమస్యలు, అన్నీ ధారాళమే. నీకన్నా మోర్ దెన్ బెటర్ ఆ ఎదిరింటి అమ్మన్నాం అనుకో, ఆమెను పొగిడేవంటే మాత్రం ప్లేట్లు గిన్నెలు మోస. పెళ్లి చేసినప్పుడు అందుకనే చెప్తుంటాను ఆ అబ్బాయికి, ఒరే ఇప్పుడే నవ్వురా, ఇదే లాస్ట్ నవ్వురా అని. అంతే, అవునంకులో అంటుంటాడు, ఇదే లాస్ట్ రా నవ్వు, గట్టిగా ఏదైనా నవ్వాలనుకుంటే ఇప్పుడే గట్టిగా నవ్వే అని అంటే, ఏటంకులో ఇలా చెప్తున్నారని అది అర్థం కాదు కదా. మూడేసిన తర్వాత మరి నవ్వడానికి లేదు, రోజు ఏడిపే ఏడుపు, ఒకటే గోల, తెలియదురా. అందుకని ఇప్పుడే నవ్వురానంటే, అంకులో ఇదేనా, ఇదే లాస్ట్. ఏదైనా నవ్వాలంటే మీ అమ్మ దుక్కు చూసో, మీ నాన్న దుక్కు చూసో, ఎవరి దుక్కు చూసి నవ్వాలంటే ఇప్పుడే నవ్వే నవ్వు. కానీ నీ భార్య ఉన్నప్పుడు ఎదుట స్త్రీకి ఎప్పుడు కూడా ఏడ్ చేయకూడదు. పొగడేవంటే మాత్రం నీ పని అయిపోయింది, మళ్ళీ నేను రావాలి నీ కేసుకి. ఎందుకు తగు మళ్ళీ వస్తుంది. ఆమె ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి స్త్రీని ఏడు చేయకూడదు, పొగడకూడదు. నువ్వే నాకు ఒక్క ఏదంటే అదే. కాబట్టి అందుకనే బైబిల్ చెప్తుంది ఏంటంటే నేర్చుకోవాలి, ఆజ్ఞలను నేర్చుకోవాలి. ఏంటి నేర్చుకోవాలరా తల్లి? ఆజ్ఞలు. ఎన్ని రా చిన్ని? 5, 6. లాస్ట్ మాట ఒక మాట చదువురా తల్లి, మనకి బలకి టైం అయిపోతుంది. రండి, కీర్తన రాసిన గ్రంథం 119, 71 వచ్చినము. 119. ఆయన కట్టడలు నేర్చుకోవాలి. ఏంటి నేర్చుకోవాలట? కట్టడలు, ఆజ్ఞలు, విధులు, కట్టడలు, వీటన్నిటిని దేవుడి సన్నిధిలో ఏం చేయాలట? నేర్చుకోవాలి. నేను సాత్వికుడును, నేను దీన మనసు కలిగినట్టు వాడును, నా యొద్ద నేర్చుకున్నట్లు. ఆయన దగ్గర ఏంటి నేర్చుకోవాలి? ఒకటి ప్రార్థన నేర్చుకోవాలి. ఎక్కడుంది ఆ మాట అని చదివాను, లోకాసు వార్త 11 మొదటి వచనంలో. ఆయన దగ్గర ప్రార్థన నేర్చుకోవాలి. 1. 2, వాక్యమును అనుసరించి నడుచుకోవటం నేర్చుకోవాలి. 3, భయము, ఆయన దగ్గర భయము నేర్చుకోవాలి. 4, భక్తి నేర్చుకోవాలి. 5, ఆజ్ఞను నేర్చుకోవాలి. 6, ఆయన కట్టలు నేర్చుకోవాలి. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవన్నీ నేర్పునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేస్తాం.